క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు మన కొరకు పుట్టెను. క్రీస్తు నీ కొరకు పుట్టెను. నీ పాపం పోవాలంటే, నీకు రక్షణ కావాలంటే. ఓకే, మంచిది. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఇక్కడ నుండి మనం బయలుదేరదాం. ఇక్కడ నుండి డైరెక్ట్ గా చర్చ్ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ ఎవరైనా మధ్యలో రాలేకుండా మధ్యలో ఆగిపోయిన వాళ్ళు అక్కడ చిన్న సమాచారం వాళ్ళకి అందించేయండి. ఈ లోపలనే చర్చ్ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. అక్కడ ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం మన గృహాలకు వెళ్దాం. ఎంతసేపు తిరిగాం కదా, మనం ఆశీర్వాదం పట్టుకుని వెళ్ళకపోతే అది మనకి మంచిది కాదు. కాబట్టి ఇలా మనం అక్కడ చర్చ్ దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుని మనం అక్కడికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకునండి. ఈ గ్రామం అంతా తిరగడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. ఆ చివరి నుండి, మన గ్రామం మొదలు నుండి ఈ గ్రామము చివరి వరకు తిరగడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, మీరు వచ్చినటువంటి ఈ యొక్క పర్వదినాన్ని తండ్రి ప్రభు యొక్క శుభ తండ్రి ప్రభు విషయాన్ని ఈ లోకమంతటికి చెప్పడానికి, మా గ్రామం అంతటికి తెలియజేయడానికి మీరు మాకు నా తండ్రి ప్రభు మా సంఘానికి ఇచ్చినటువంటి చక్కని అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ దినాన్ని తండ్రి ప్రభు ఎందరైతే నీ వాక్యాలు విన్నారో వారందరూ తండ్రి ప్రభా నేను నిజ రక్షకుడిగా అంగీకరించినట్టుగా నీ కృపను దయచేయండి. నీ రక్షణ వచ్చినట్లుగా నీ కృపను దయచేయండి. ఇదిగో నాయన, ఆ చివరి నుండి చివరి వరకు ఆయన మాతో నడిచినటువంటి పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, తండ్రి ప్రభా యవనస్తులు ఉన్నారు. తండ్రి ప్రభు యొక్క పనిలో మాతో కలిపి నడిచినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మరలా మేము చర్చి వద్దకు వెళ్ళచుండగా మీ కృపా కాపుదల ఇచ్చి ఇదిగో నాయన మేము నడిచిన ప్రాంతం అంతయు నీకు సొంతమగినట్లుగా నీ కృపను దయచేస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.